అక్కడ బాజా భజంత్రీలు మోగగానే ఇక్కడ భోజనాలు రెడీ. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఆ అక్షింతలు చల్లడమే. త్వరగా ఎలాగైనా అమృతను కాపాడాలి. అలాగే. చివరి నిమిషంలో అమ్మ నా గురించి చెప్పి నాన్నని తీసుకొస్తే బాగుండు. నాన్నని ఒక్కసారి చూడాలని ఉంది. ఉత్తరధన్యం కార్యక్రమం ఉంది. పెళ్లి కూతురు తల్లిదండ్రిని పిలిపించండి. ముహూర్తాన్ని టైం అవుతోంది. అయ్యా, అత్తామామ పల్లెల్లో పెళ్ళికొడుకు కాళ్ళు గడగాలి, కన్యాదానం చెయ్యాలి. పంతులు గారు, ఈ గొడవలన్నీ జరిగింది ఆ మామగారి గురించి. డిస్కషన్ అంతా మీరు చూశారుగా. పెళ్లి కూతురు తల్లిదండ్రులు రారు, ఇది ఫిక్స్. అయ్యా, అది కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమం క్యాన్సిల్ చేశాం. ఆ తర్వాత ఏం చేయాలో అది చూడండి. కానివ్వండి. లక్ష్మీం క్షీర మామగారు చావు బతుకుల మధ్య ఉంటే కాళ్ళేం కడుగుతాడు, కాసేపట్లో కాటికెళ్తాడు. త్వరగా. వరుణో ద్రవం దేవో బృహస్పతి సావధాన సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ సావధాన ఓం సావధాన సుముహూర్త సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన అయం ముహూర్త సుముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీన నవాన గ్రహాణమత్యంత అనుకూల్యత బలసిద్ధిరస్తు సర్వత్ర దిగ్విజయమస్తు
పంతులు గారు ఆపండి. ఏమైంది? ఒక్క నిమిషం సాగర్. ఏమైంది రంగయ్య? బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. సర్లే మీరు వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. సరే. పంతులు గారు ఎంతసేపు ఈ కార్యక్రమం? అసలు ఈ జీలకర్ర బెల్లమే అక్కర్లేదు. సాంప్రదాయం అండి. సంప్రదాయం అనుకునే ఇంతదాకా తెచ్చుకున్నాను. నా డార్లింగ్ చెప్పినట్టు ఆ రోజు ఇంట్లోనే తాళి కట్టేసుంటే మా మామగారి గొడవ ఇంతదాకా వచ్చుండేది కాదు. ఆయన సంతోషంగా ఇంట్లో ఉండేవాడు, నేను సంతోషంగా హనీమూన్లో ఉండేవాణ్ణి. అనవసరంగా సంప్రదాయం అంటూ సాగదీశాను. ఈ జీలకర్ర బెల్లం వదిలేసి తాళిబొట్టు కట్టే కార్యక్రమం మొదలుపెట్టండి. అయ్యా పంతులు గారు నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ విక్రమ్ భాయ్కి ఎదురు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం. అది కాదండి అయ్యా, జీలకర్ర బెల్లం పెడితేనే పెళ్ళి అయినట్టు లెక్క. తాళిబొట్టు కడితేనే పెళ్ళైనట్టు నా లెక్క. కానివ్వండి. అలాగేనండి. ఈ మూర్ఖుడికి చెప్పే కన్నా వీడు చెప్పింది చేసేసి బయటపడటం చాలా ఉత్తమం. వేదాల్ని కాదంటున్నాడు. వీడు నా భగవంతుడు కూడా రక్షించలేడు. ఆపండి బాబు. ఎక్కడికి వెళ్ళాలి? నవీన్ నగర్ టెంపుల్కి వస్తావా? లేదండి, అటువైపు రాను. రోడ్ రిపేర్ జరుగుతుంది. ప్లీజ్ బాబు. రానండి. అటో ప్లీజ్. అటో. స్వామి వీరాంజనేయ, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపి కృష్ణమూర్తి అంకుల్ ప్రాణాలు కాపాడాలి. ఇక అంతా నీదే పారు. అయ్యా దండలు మార్చుకోండి. మీరు చెప్పినట్లు తాలి కట్టే కార్యక్రమం మొదలు పెడతాను. ఓం హిరణ్యవరణం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ప్రభాసాం జససాం జ్వలంతేం శ్రియం లోకే జయపదుష్టాభిధారాం సాం పద్మిదేవీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేరశ్చరాం త్వాం వృణే వనస్పతిస్తవ వృక్షోదభిల్వః తస్య ఫలానుతమసానుదంతమాయాంతరాయాస్య బాహ్యా అలక్ష్మీః వైదమాం దేవసక అయ్యా బాబు. ఏంటండి పంతులు గారు? ఈ మాంగళ్యాన్ని అందరికీ కూడా తీసుకెళ్లి ఆశీర్వచనం తీసుకో. అలాగేనండి. అబోధమసమూర్ధించాం సర్వానిర్నుతమే గృహాత్ గంధద్వారాం దురాధుర్షాం నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోపప్పయే శ్రియం. అక్షతలు వేయండి బాబు. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ మాంగళ్య గౌరీ దేవత హరిద్రంధారయామి కుంకుమాం సమర్పయామి. అమృత, ఈ తలరాత్రి నువ్వే రాసుకుంటున్నావే. ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోతుందని ఆఖరి నిమిషం వరకు చూశాను, కానీ నా ఆశ నిరాశ అయింది. క్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్ట
కోసం మా కోసం నువ్వు ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. ఈ చెల్లెలి మనసులో జీవితాంతం నువ్వు దేవతలా ఉండిపోతావు అక్క. ఒసే అమృత, సుబ్బలక్ష్మిని నాకు కాకుండా దూరం చేశావు. ఈ విక్రమ్ని పెళ్లి చేసుకుని అనుభవించు. హాస్టల్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఎంత మందితో తిరిగావే. పోనీలే, ఈ పిచ్చోడికి నచ్చావు. నీ చావేదో నువ్వు చావు. అమ్మయ్యా రే, వదినని పెళ్లి చేసుకోవాలనుకున్న బాయ్ కళ ఇప్పుడు నెరవేరబోతుందిరా. ఇన్ని రోజులు కిడ్నాప్లు మడ్డర్లు డీల్స్ లేక పిచ్చెక్కిపోయిందిరా. ఇక రేపటి నుంచి హ్యాపీగా చేసుకున్నారా. భువనేశ్వర భుజబలం నిత్యం భవానీపతి భూషణ జాలకం భువన జంబూతే భవానీపతి భూషణ జాలకం భువన జంబూతేశ్వరో భూసురో దంపత్యో స్థలగాన భోగమతులం లక్ష్మీకర్ అమృత, ఈ పెళ్లి చేసుకోవద్దు. వీడిని నువ్వు మోసం చేస్తున్నాడు. అమృత, మీ నాన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోపోయాడు. ఏమైంది సాగర్? ఇక్కడికి బయలుదేరే ముందు మీ నాన్న పురుగుల మందు తాగాడు. మీ నాన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోతే చచ్చిపోతాడని ఇంటికి వచ్చిన డాక్టర్ చెప్పినా డెన్లోనే వదిలేసి నిర్లక్ష్యంగా వచ్చేశాడు. అమృత, వీడు నరరూప రాక్షసుడు.
నాన్న చావు బతుకుల మధ్య ఉన్న విషయం నీకు తెలిస్తే పెళ్లి చేసుకోవని అక్కడికి వచ్చిన మీ అమ్మను బెదిరించి మీ నాన్న క్షేమంగా ఉన్నాడని అబద్ధం చెప్పించాడు. మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతికించమని నేను వీడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలినా చస్తే చావని నాకెందుకొని పట్టించుకోకుండా వచ్చేసాడు అమృత. నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ముందెళ్ళి మీ నాన్న ప్రాణాలు కాపాడుకో. రేయ్ బాయ్ 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 వాడలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చూస్తూ నిల్చున్నారేంట్రా? పట్టుకోండి, నేను వాడి ప్రాణాలు తీస్తాను. బాయ్ ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాం బాయ్. రే సాగర్ ఎంత ధైర్యం